నహూము గ్రంథము 1 verse number 9. యెహోవాని గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. వావ్, బాధ. ఇంగ్లీష్ చదువుకుందాం. 1 verse number 9. 1 verse number 9. What you conspire against the Lord, He will make an utter end of it. Affliction will not rise up a second time. Wow, praise God. Hallelujah. బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. ఆమేన్. సో ఒక్కసారి మన జీవితంలో బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, గాయం కలిగినప్పుడు మనం దేవుని దగ్గరికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. అది స్వస్థత, అది అంతరంగంలో ఉన్న స్వస్థతన, బాహ్య శరీరంలో ఉన్న స్వస్థతన, అది ఏదైనా కూడా మనము వెంటనే ప్రభు దగ్గరికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. సో ఎందుకు దేవుడి దగ్గరికి రావాలి అని మనం ఆలోచిస్తే ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా నివారణ చేయును అని ఆయన మాటిస్తున్నాడు. హల్లెలూయా. ఎన్నిసార్లు మీకు బాధ రిపీట్ అవ్వలేదు? ఎన్నిసార్లు మీకు గాయం రిపీట్ అవ్వలేదు? ఎన్నిసార్లు మీకు నొప్పి రిపీట్ అవ్వలేదు? ఎన్నిసార్లు మీకు జ్వరం రిపీట్ అవ్వలేదు? ఎన్నిసార్లు మనకు అప్పులు రిపీట్ అవ్వలేదు? ఎన్నిసార్లు మనకు ఒక్కటే కష్టం రిపీట్ అవ్వలేదు? రిపీట్ అవుతుంది లేదా? చాలా సార్లు రిపీట్ అవుతుంది. రిపీట్ అవుతుందా లేదా? చేయలేదండి. నాకైతే రిపీట్ అవుతుంది. నీకు రిపీట్ అవుతుందా? రిపీట్ అవుతుందా? అదే నొప్పి పోయి మళ్ళీ వస్తుంది. అదే నొప్పి అంటే మనము జయించేది పారిపోయిందా లేదా కొన్ని రోజులు వదిలిపెట్టిందా మనల్ని? సర్లే, ఒక వారం నిలవల్లి ఆడిపోయాడు, సరేలే నేను ఒక వారం వీడిని విడిచిపెట్టాను, కొంచెం రెస్ట్ తీసుకుంటాడు, మళ్ళీ ఇంకో వారం వద్దాంలే అనుకొని వెళ్ళిందా? లేదా నిజముగా సంపూర్ణంగా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందా అనేది మనకి తెలియాలి. ఆమేన్. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన కొండ మీద శోధింపబడుతున్నప్పుడు యేసు ప్రభుని పోనీ అని వదిలేసిందా లేదా యేసు ప్రభుకి భయపడి వెళ్ళిపోయిందా? అర్థం చేసుకోండి. ప్రశ్న మీద ప్రశ్న, శోధన మీద శోధన యేసు ప్రభుకి కొండ మీద ఉంది. ఓకేనా? అర్థమవుతుందా? సో అపవాది ఓడిపోయి వెళ్ళిపోయిందా గెలిచి వెళ్ళిపోయిందా? ఓడిపోయి వెళ్ళిపోయింది. సరే, అది యేసయ్య కాబట్టి ఓడిపోయి, అందుకని బైబిల్ సెలవిస్తుంది అది కొంతకాలము ఆయన్ని విడిచి వెళ్ళిపోయేను. అంటే నాకు అర్థం కాదు ఆ మాట. అసలు అది భయపడి వెళ్ళిందా? వదిలేద్దాంలే కొన్ని రోజులు యేసు ప్రభుని బతికేస్తాడు ఈ భూమి మీద అని వెళ్ళిందా? లేదా మళ్ళీ వద్దామని వెళ్ళిందా? ఎలా వెళ్ళింది అది? ఈరోజు నీ జీవితంలో ఒక కష్టం వచ్చినా, ఒక బాధ వచ్చినా, ఒక అప్పు వచ్చినా, ఒక శ్రమ వచ్చినా అది నిన్ను కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి వెళ్ళిందా? నువ్వు గద్దిస్తే వెళ్ళిందా? నువ్వు భయపడితే వెళ్ళిందా? దేవుడు తీసేస్తే వెళ్ళిందా? లేదా ఊరికే మళ్ళీ వద్దామని వెళ్ళిందా? ఆలోచించుకోండి. బాధ నీకు రెండవ మారు వస్తుంది, శ్రమ నీకు రెండవ మారు వస్తుంది, గాయం నీకు రెండవ మారు అడుగుతుంది, దెబ్బ తగిలిన దగ్గరే మళ్ళీ దెబ్బ తగులుతుంది, దెబ్బ తగిలిన దగ్గరే మళ్ళీ దెబ్బ తగులుతుంది. గాయం మీద గాయం, గాయం మీద గాయం, గాయం మీద గాయం. ఏమవుతుంది? ఆ కాలు పనిచేయదు ఇంకా, ఆ చెయ్యి పనిచేయదు ఇంకా, ఆ మనసు పనిచేయదు ఇంకా, ఆ హృదయం పనిచేయదు ఇంకా. అందుకే ప్రభు అంటున్నాడు, రెండవసారి రానివ్వకుండా నేను చూసుకుంటాను. ఆమేన్. హల్లెలూయా. బాధ, గాయము, వేదన రెండవ మారు రాకుండా దానిని బొత్తిగా నివారణ చేయును. దేవుడే మాటిస్తున్నాడు. ఆమేన్.
దాని ముందు మాట చూడండి, ఎంత చాలా అద్భుతంగా ఉంది. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? అంటే దేవుని గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? బ్రదర్, మాకు మనుషుల గురించి ఆలోచించడానికి చాలా టైం లేదు. దేవుడి గురించి మేము ఇంకేం ఆలోచిస్తాము? మేబీ ఇక్కడ కూడా మీరు కూర్చొని వేరే వాళ్ళ గురించి ఆలోచించవచ్చు. మేబీ మీరు డ్యూటీలో ఉండి కూడా మీరు వేరే వాళ్ళ గురించి ఆలోచించవచ్చు. మేబీ మీరు ఫోన్ లో కూడా వేరే వాళ్ళ గురించి ఆలోచించవచ్చు. మీరు మందిరానికి వచ్చి కూడా వేరే వాళ్ళ గురించి ఆలోచించవచ్చు. ఎస్, యూ కెన్ డూ దట్. మనసు ఆత్మ అనేది లోపల అర్థం కాదు. ఇక్కడ కూర్చొని మా ఆయన ఏం చేస్తున్నాడు, మా ఆవిడ ఏం చేస్తుంది, ఇదిగో మా పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ దూరదేశంలో ఉన్నారు, అన్ని ఆలోచన అంతా ఎక్కడ ఉంటది? వేరే దగ్గర ఉంటుంది. వేరికి బాడీ ఉంది అంతే, నీ ఆలోచన నీ మనసు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటది. అందుకనే మనకు ఏ మనసు కావాలి తెలుసా? క్రీస్తు యొక్క మనసు కావాలి. హల్లెలూయా. ఆ మనసు ఎలాంటి తెలుసా? ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఎన్ని జరిగినా ఆయన తండ్రి వైపే చూస్తుంటాడు. ఆమేన్. తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో అదే తప్ప తనంతట తాను ఏమీ చెయ్యడు అని లేఖనాలు సెలవిస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. మనము ఎలా మైండ్ అప్సెట్ తో వేరే వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నామో, ఈ భూలోకంలో కూడా మనము భూలోకంలో ఉంటూనే పరలోకం గురించి ఆలోచించాలి. ఆమేన్. Now staying in this earth, as well as the same time, you need to focus on heaven. Amen. దేని మీద ఫోకస్ చేయాలి? దేని మీద ఫోకస్ చేయాలి? ఇప్పుడు మీరు ఎవరి మీద ఫోకస్ చేయాలి చెప్పాలి? పరలోకం మీద ఫోకస్ చేయాలి. నీ మనసు మొత్తం దానికి కరెక్ట్ అయి ఉండాలి. చాలా మంది మనసు మొత్తం నరకానికి కరెక్ట్ అయి ఉంటుంది. ఎలా తెలుసా? నేను ఎప్పుడు పోతాను, నేను ఎప్పుడు చచ్చిపోతాను. ముసలి ఎక్కువ అంటారు, నేను పోతే బాగుంటుంది. ఎలా? నేను పోతే బాగుండు, ఎంతకాలం వీళ్ళకి భారంగా ఉంటాను, ఎంతకాలం వీళ్ళకి వేదనగా ఉంటాను అని మనసాన పడే వాళ్ళు చాలా మంది ఎక్కువ కోరుకుంటా ఉంటారు, నేను పోతే బాగుండు. ఎక్కడికి? తెలియదు. ఈ లోకంలో రెండు కనెక్షన్స్, ఒకటి పరలోకముకి, రెండు నరకానికి. ఇంకా ఎక్కడ కనెక్షన్ లేదు నీకు. ఎక్కడ కనెక్షన్ సప్లై లేదు. చూడండి, సింపుల్. ఈ మైక్ ఉంది, నేను ఎక్కడ కనెక్షన్ ఇవ్వాలి? ఎక్కడ ఇవ్వాలి చెప్పాలి? ఎక్కడ ఇవ్వాలి? అక్కడ కనెక్షన్ ఇవ్వాలి. దేవుని బిడ్డలకి కనెక్షన్ ఎక్కడ ఉండాలా? చెప్పాలి. సర్ప సంతానానికి కనెక్షన్ ఎక్కడ ఉండాలా? అంతే, సింపుల్, వెరీ సింపుల్. ఈ మైక్ ఏదైతే ఆ మిక్సర్ లోకి వైర్ వెళ్తుందో, ఎంత ఖచ్చితంగా వెళ్ళాలో అదే విధంగా మన ఆత్మలు కూడా పరలోకానికి కనెక్ట్ అవ్వాలి. ఆమేన్. సో డోంట్ కనెక్ట్ యువర్ సెల్ఫ్ టు హెల్. అది మనకు కాదు. ఆమేన్. అది మనకు. నేను ఒకటే చెప్తున్నాను, మీ పేర్లు నరకంలో లేవు, ఇంకా దాని గురించి ఆలోచించకండి. ఆమేన్. హల్లెలూయా. నీ పేరు నరకంలో, పక్కన చెప్పండి, నీ పేరు నరకంలో లేదు, దాని గురించి ఆలోచించకు. ఆమేన్. హల్లెలూయా. నీ పేరు ఎక్కడుంది? జీవగ్రంథంలో ఉందా లేదా? మరి దాని గురించి ఆలోచించకుండా వేటి గురించి ఆలోచిస్తున్నాడు మనం? పిచ్చా మనకేమన్నా? నీ పేరు ఎక్కడుందో దాని గురించి ఆలోచించు. ఆమేన్. ఈరోజు నేను ఆశ్చర్యపోయే సన్నివేశం ఏంటంటే, చాలా మంది గొప్ప గొప్ప లీడర్స్ వాళ్ళ చనిపోయిన తర్వాత పుస్తకాల్లోకి ఎక్కారు, కానీ మనం బతికుండగానే మన పేర్లు పుస్తకంలోకి ఎక్కాం. మనం హల్లెలూయా. నువ్వు సచ్చిన తర్వాత కాదు దేవుడు రాసేది నీ పేరు, నువ్వు బతికుండగానే రాస్తాడు జీవగ్రంథంలో. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మానవుడి దగ్గర ఉన్న పుస్తకము ఒక చనిపోయిన తర్వాతనే నీకు వ్యాలిడ్, కానీ దేవుడి దగ్గర ఉన్న పుస్తకము నువ్వు బతికుండగానే నీ పేరు జీవగ్రంథంలో రాసేసాడు. ఆమేన్. హల్లెలూయా. నేను ఒకటే చెప్తాను, తర్వాత బతికుండగానే ఈ మాట, ఏ మాట? ఈ మాట. ఆమేన్. 1:9 నహూము, బాధ రెండవ మారు రాకుండా దానిని బొత్తిగా నివారణ చేసేదను. ఆమేన్. హల్లెలూయా.
ఆఫ్టర్ డెత్ లైఫ్ వేరే, అది ఆయన చూసుకుంటాడు. బిఫోర్ డెత్ ఆయన చూసుకోవాలి మన జీవితాన్ని. ఆమె హల్లెలూయా. మన కొరకు ఏమైతే సిద్ధపరిచాడో, మన కొరకు ఏమైతే దాచిపెట్టాడో, మన కొరకు ఏమైతే ఆయన రెడీ చేసి పెట్టాడో వాటన్నింటినీ మనము ఈ భూమి మీద అనుభవించును గాక. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే నీ పేరు ఎక్కడ రాస్తుందో దాని గురించి ఆలోచిస్తేనే. ఎక్కడ రాస్తుంది నీ పేరు? ఎక్కడుంది ఆ పుస్తకం? చెప్పాలి. నీ ఆలోచన ఇప్పుడు దేని గురించి ఉండాలి? చెప్పాలి. నీ తలంపులు ఇప్పుడు దేని గురించి ఉండాలి? నీ యొక్క మైండ్ సెట్, నీ యొక్క ఆలోచన విధానం దేని గురించి ఉండాలి? అంతే. ఇంకా దేని గురించి, వేరే గురించి ఉండకూడదు. ఇట్స్ ఎ క్రైమ్, ఇట్స్ ఎ క్రైమ్. అది నేరం, అది నేరం, నేరం, అది నేరం. జాగ్రత్త, నేరం. ఇట్స్ ఎ క్రైమ్ థింకింగ్ అబౌట్ అదర్స్. వేరే వాళ్ళ గురించి ఆలోచించడము, వేరే టాపిక్ల గురించి ఆలోచించడము నేరం. ఆమేన్. ఒక్కసారి ఊహించుకోండి, అసలు ఎవరు చెప్పారు మన పేర్లు అక్కడ రాయమని? నువ్వు చెప్పావా? నువ్వు చెప్పావా? ఎవరు చెప్పారు నీ పేరు జీవవృందం రాయమని? ఎవరు చెప్పారా? చెప్పండి. నువ్వు చెప్పావా ఫోన్ చేసి దేవుడికి? మరి ఆయనే నిన్ను ప్రేమించి నీ పేరు జీవవృందం రాస్తున్నాడు. హల్లెలూయా. మనకు ఫ్రీ ఇస్తే ఎక్కదు కదా, ఫ్రీ ఇస్తే ఎక్కదు, అస్సలు ఎక్కదు. ఫ్రీ ఇస్తే దాని విలువ వస్తువులు అక్కడ లేకుండా పడేస్తా ఉంటాను. నేను నా జీవితంలో ఫ్రీగా వస్తే నెత్తిన పెట్టుకుంటా. నీకు తెలుసో తెలియదు, దేవుడు నా జీవితంలో ఏదైనా నాకు ఫ్రీ ఇచ్చాడు అనుకో, దాన్ని నేను తల మీద పెట్టుకుంటాను. వావ్, దేవుడు నాకు ఇచ్చాడు ఫ్రీగా. నేను అనర్హుడిని, కానీ నన్ను అర్హుడిగా చేసాడు దేవుడు, నాకు విలువైనది ఇచ్చాడని నెత్తిన పెట్టుకుంటాను. నువ్వు అది కొనే వస్తువుకి 100 రూపాయలు పెట్టుకున్నాను జాగ్రత్త పెడతాండి, 1000 రూపాయలు పెట్టుకున్నా జాగ్రత్త పెడతాండి అంటావా లేదా? అవును. ఏంటి మానవుడికి అసలు ఫ్రీ అనేది ఎక్కడా? ఎక్కదు. నువ్వు ఎప్పుడైతే వాక్యం తెలుసుకుంటావో దేవుడి దగ్గర అన్ని ఫ్రీగా కొనుక్కుంటావు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య అంటాడు, నువ్వు దేని గురించి కష్టపడవో ఆ కష్టపడంలో నువ్వు పాలుభాగస్తులు అవుతావని. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు వస్తుంది ఒక మనిషికి బాధ? Why this sadness and why this infirmity and why this process? అసలు ఒక మనిషి జీవితంలో ఎందుకు బాధ వస్తుంది? బాధ ఎందుకు వస్తుంది? బాధ ఎందుకు వస్తుంది అని మనం ఆలోచిస్తే, ఈ లోకములో మనం శరీరంతో ఉన్నాం. దేంతో ఉన్నాం? శరీరంతో ఉన్నాం. ఆ శరీరము ఎన్నెన్నో కోరుకుంటూ ఉంటుందండి. చాలా కోరుకుంటుంది తెలుసా? మార్నింగ్ ఒకటి కోరుకుంటది, మధ్యాహ్నం ఒకటి కోరుకుంటది, రాత్రి ఒకటి కోరుకుంటది. ఏది? అవును, శరీరం చాలా కోరుకుంటుంది. నాకు ఇది తినాలనిపిస్తుంది, నాకు అది తాగాలనిపిస్తుంది, ఇంకా నాకు మటన్ తినాలనిపిస్తుంది, చికెన్ తినాలనిపిస్తుంది. ఎన్నెన్నో కోరికలు ఉన్నాయి కదా మానవుడికి. చాలా కోరికలు ఉన్నాయి ఈ శరీరానికి. అందుకనే మనకు రకరకాల బాధలు, రకరకాల శోధనలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఎప్పుడు? మన వ్యక్తిగత జీవితంలో. దేవుడు మనము కొని తెచ్చుకున్న ప్రాబ్లమ్సే కాదు, అపవాది ద్వారా వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా, బాధలు కూడా దేవుడు తీసేస్తాడు. ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. బాధ ఇంకొకసారి నీ జీవితంలో కనిపించకూడదామే. ముళ్ళు ఇంకోసారి నీ జీవితంలో కనిపించకూడదామే. చీకటి ఇంకోసారి నీ జీవితంలో కనిపించకూడదామే. బలహీనతలు ఇంకోసారి కనిపించకూడదు నీలో. ఆమేన్. వేదన ఇంకోసారి నీ జీవితంలో కనిపించకూడదామే. దుఃఖం ఇంకోసారి నీ జీవితంలో కనిపించకూడదామే. నిట్టూర్పులు ఇంకోసారి నీ జీవితంలో కనిపించకూడదామే. తీసేస్తానా? తీసేస్తానని చెప్పాడు. ఆమె ఏం చెప్పాడు? ఆయన వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు యేసయ్య బాధ రెండవ మారు రాకుండా దాన్ని బొత్తిగా నివారణ చేయమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆ మొదటిగా వచ్చిన బాధ నీకు తెలుసు. ఆ మొదటిగా వచ్చిన బాధ నీకు తెలుసు. అంటే మనం అందరం అంటా ఉంటాం, పగోడు కూడా రాకూడదు నీ కష్టాలు. ఎట్లా? పగోడు కూడా రాకూడదు నీ కష్టాలని మనం చెప్తా ఉంటాం కదా. కానీ కొన్నిసార్లు మనం కష్టం ఎక్కువైపోయిన దేవుడిని తిడతాం. ఏమని? ప్రభా, నాకు వచ్చిన కష్టాలు నీకు కూడా వచ్చుంటే అప్పుడు నీకు తెలిసేది ప్రభా అంటావా? ఖచ్చితంగా అంటాం. మిడిమిడి జ్ఞానము లేని తనముతో మనం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. ఎలా?
నాకు వచ్చిన కష్టాలు నీకు వస్తే ప్రభా మరి తెలిసేది నీకేం తెలుసు? నువ్వు హ్యాపీగా ఏసీలో ఉన్నావు, నీకేం తెలుసు? నువ్వు పరలోకంలో దేవుని సన్నిధిలో ఉన్నావు. నాకు వచ్చిన కష్టాలు నీకు వస్తే బాగుండేది, అప్పుడు తెలిసేది నీకని కదా. ఈరోజు వాక్యం సెలవిస్తుంది, ఆయన నీ బాధను భరించాడు. హల్లెలూయా. లెట్స్ గో టు ఐజాయా. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 2 నుంచి చదువుకున్నాం. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను ఓకే అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. ఓకే మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యొక్క స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయన. ఏంటది? తృణీకరింపబడిన వాడుగా ఆయను. మనుషుల వలన విసర్జింపబడిన వాడును. వ్యసనాక్రాంతుడుగాను. ఎవరు? వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుషులు చూడవల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. వావ్, చాలు. అనుకుంటున్నాం మనకే బాధ వచ్చిందని, అనుకుంటున్నాం మనకే కష్టం వచ్చిందని, అనుకుంటున్నాం మనకే వచ్చిందని. దేవుడు అంటున్నాడు, తండ్రి దేవుడు, బాధ రెండవ మారు రాకుండా దానిని బొత్తిగా ఏం చేస్తాడు? బాధ రెండవ మారు రాకుండా అంటే ఎందుకు రాకుండా చేస్తానని తెలుసా? నీ బాధలని నన్ను యేసుకి ఇచ్చేసాడు ఆమేన్. హల్లెలూయా. నీ రోగం అంతా యేసుకి ఇచ్చేసాడు ఆమేన్. నీ కష్టం అంతా యేసుకి ఇచ్చేసాడు ఆమేన్. చదువు మమ్మల్ని. ఇంకోటి, నీ గురించి అని చదువుకోండి, నీ కొరకే అని చదువుకోండి అన్నమాట. యా. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట నేను ఆయన ఎదుట పెరిగాను. నాకు స్వరూపమైనను సొగసైనను లేదు. ఆయనకే మనకి ఇది ఆయన మాట. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూసి అపేక్షించినట్లుగా అతని యొక్క స్వరూపం లేదు. అతను తృణీకరింపబడిన వాడును ఆయన. ఏమయ్యాడు యేసయ్య? తృణీకరింపబడ్డాడు. అంటే నీ జీవితంలో నువ్వు ఒక్కసారి తృణీకరింపబడితే ఇంకొకసారి తృణీకరింపబడిన అవసరం లేదు. ఆమేన్. ఎందుకంటే దాన్ని రెండవసారి రాకుండా దేవుడు నీ దగ్గర నుంచి తీసేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, నేను జీవితంలో తృణీకరింపబడను. నా తృణీకరింపబడుట యేసయ్య తీసేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనుషుల వలన విసర్జింపబడిన వాడుగాను ఆయన. ఏం చేశారు మనుషులు అతన్ని? నిన్నేం చేశారు? నిన్ను కూడా నీ జీవితం ఒకసారి విసర్జించారు కదా, ఇంక చాలు. ఆమేన్. రెండవసారి అది రాకుండా ఉండును గాక. రెండవసారి అది రాకుండా ఉండును గాక. ఆమేన్. వ్యసనాక్రాంతుడుగాను. అంటే వ్యసనాలు అంటే ఏంటి? వ్యసనాలు ఇంగ్లీష్ ఏం రాస్తుంది? 3. He is despised and rejected of men. Okay. And man of sorrows. And acquainted with grief. అంటే వ్యసనాలు అంటే అలవాట్లు కాదు. సారో అంటే నీ బాధ. వ్యసనాక్రాంతుడు అంటే నీ వ్యసనాన్ని ఆయనకి వెళ్ళి నువ్వు తాగబోతుంటే ఇప్పుడు దేవేసే తాగల, నువ్వు సీరియల్ తాగుతూ వేసే తాగల. నో. వ్యసనాక్రాంతుడు అంటే ఏంటి? బాధపడేవారు. నువ్వు ఇప్పుడు దాకా బాధపడుతున్నావు, ఇంకా నుంచి బాధపడబడలేదు. ఆమె హల్లెలూయా. వ్యసనాక్రాంతుడుగాను. అంటే వ్యసనాలంటే ఏంటి? బాధలు. తెలుగులో సరిగ్గా రాయలా, ఇంగ్లీష్ లో సారో ఉంది. సారో అంటే ఏంటి? బాధ అని అర్థం. ఏంటది? బాధ అని అర్థం. అంటే నీ బాధ ఎవరికి వెళ్ళిపోయింది? నీ బాధ ఎవరికి వెళ్ళిపోయింది? అంటే రెండోసారి నీకు బాధ రాకూడదు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు వ్యాధిని అనుభవించువాడుగాను. అంటే నీకు ఒకసారి వ్యాధి వచ్చిందా? నీకు ఒకసారి జ్వరం వచ్చిందా? వచ్చిందా రాలేదా? నీకు ఒకసారి తలనొప్పి వచ్చిందా? నీకు ఒకసారి కడుపు నొప్పి వచ్చిందా? నీకు ఒకసారి వ్యాధులు వచ్చాయా? రెండోసారి రాకుండా. ఆమేన్. బాధ రెండవ మారు అర్థమవుతుందా? బాధ
అంటే మొదటి బాధకి రెండవ బాధకి మధ్యలో ఎవరున్నారు? యేసే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీకు రెండవ మారు రాకుండా మరి ఎందుకు మొదటి మారు తెప్పించాడు? సింపుల్ చెప్పమంటారా ఎందుకు మొదటి మారు తెప్పించాడు? నువ్వు ఎందుకు నిన్ను ఆ బాధ గుండా పంపిస్తాడు తెలుసా? వేరే వాడి బాధ అర్థం చేసుకోండి. ఏంటి? వేరే వాడి యొక్క బాధ నీకు అర్థం అవడానికి దేవుడు కొన్నిసార్లు నా బాధలో పంపించి ఏం చేస్తాడు? ఇంకొకడు నీ స్నేహితుడు నీ ఇంట్లో వాడు ఆ బాధలో ఉంటే వెంటనే నువ్వు ఇంకోసారి బాధపడని అవసరం లేదు, నీ బాధను యేసయ్య కొట్టివేశాడు అని నువ్వు చెప్పగలవా? హల్లెలూయా. దాని గుండా వెళ్తేనే కొన్నిసార్లు మనం అనేకుల్ని ఆదరించగలం. ఆమేన్. హల్లెలూయా. దాని గుండా మనం వెళ్తూ ఉంటేనే ఆ శ్రమ గుండా రెండవసారి మనం వేరే వాళ్ళకి చెప్పగలం. ఆమేన్. హల్లెలూయా. అందుకనే మొదటిసారి కూడా దేవుడు అలౌ చేస్తాడంటే నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు, నిన్ను గాయపరచాలని కాదు, నిన్ను శోధించాలని కాదు, నిన్ను పడేయాలని కాదు, నువ్వు వేరే వాళ్ళకి సాక్షార్థంగా ఉండడానికి. ఆమేన్. హల్లెలూయా. మొదటిసారి వచ్చిన బాధ ఎవరికైనా బాధలు చాలా రకం. నీకు వచ్చింది నీకు రాదు, నీకు వచ్చింది నీకు రాదు, ఎవరికి వాళ్ళకి బాధలు వేరుంటాయి. బాధలు వచ్చినాయా? వావ్. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇది రెండోసారి రాకూడదు. ఆమేన్. బాధ రెండవ మారు రాకుండా ఆయన దాన్ని బొత్తిగా నివారణ చేసేదడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన వ్యాధిని అనుభవించువాడు గాను, అంటే మన వ్యాధిని ఎవరు తీసుకున్నారు? ఖచ్చితంగా తీసుకున్నామే. మనకు రెండవసారి వ్యాధి రాకూడదు. ఆమేన్. హల్లెలూయా. నెక్స్ట్ లైన్. అంటే మనుషుడు అంటే మానవుడు యేసయ్యని చూడలేకపోతున్నాడు. ఎలా? అది నీ క్వాలిటీ. నువ్వు నల్లగున్నావు, పొట్టుకున్నావు, తెల్లగున్నావు, చీచి, నువ్వు దరిద్రుడివి, నువ్వు పేదోడివి, చీచి, నేను చూడను నిన్ను. గొప్పోడు పేదోడిని చూస్తాడా? అపాయింట్మెంట్ ఇవ్వండి అయ్యగారు అంటే టైం లేదు మళ్ళీ ఇస్తాను నీకు, గెట్అవుట్ అంటాడు. ఎవరు? గొప్పోడు. అంటే ఈ విసర్జన ఎవరిది? మనదే. మనుష్యుడు చూడనొల్లని వాడుగాను ఉన్నాడు యేసు ప్రభు. అది ఎవరితో కాదు, నీది నాదే. వాడిని చూస్తే అసహ్యం పడుతుంది నాకు, ఆ అమ్మాయిని చూస్తే అసహ్యం పడుతుంది నాకు, ఆ ఫ్యామిలీని చూస్తే నాకు ఇరిటేషన్ వస్తుంది అని అంటాం చాలా మంది చాలాసార్లు. అది మనల్ని కూడా చాలాసార్లు అనుంటారు కదా, కారణం లేకుండా మనల్ని కూడా అన్నారు. ఎవరన్నా అన్నారు? చీ మీ ఫ్యామిలీని చూడకూడదు, చీ మీ ఫ్యామిలీని ఇంకా పట్టించుకోకూడదు, చీ మీ ఫ్యామిలీని జోలికి పోకూడదు, చీ 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 అని అన్నారా లేదా? అన్నాలా? మిమ్మల్ని అనాలా? రెండోసారి అన్నారు. అమ్మాయి హల్లెలూయా. రెండోసారి అనే ఛాన్స్ ఇవ్వదు. ఎందుకంటే నీ యొక్క తృణీకరింపబడుట ఆయన తీసుకున్నాడు. హల్లెలూయా. వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించుగాడు గాను, మనుషులు చూడనల్లని వాడు గాను, అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతడిని ఎన్నిక చేయకపోతుంది. ఈ రోజుకి యేసుక్రీస్తు ప్రభువుల వారిని కొన్ని సందర్భాల్లో పక్కన పెడుతున్నాం. యూదులు ఏం చేశారు? అతన్ని మాకు ఆయన వద్దు, తీసేయండి మాకన్నాడు. దేన్ని వాళ్ళు ఎన్నుకున్నారు? అక్రమాన్ని, అన్యాయాన్ని, పాపాన్ని వాళ్ళు ఎన్నుకున్నారు. అతను దాని పేరు ఏదో కాదు, బరబ్బా. ఏం పేరు దాని పేరు? ఆ సన్నివేశం పేరు ఏం పేరు? ఆ అన్యాయం పేరు ఏం పేరు? ఆ చీకటి పేరు ఏం పేరు? బరబ్బా. ఆ పాపి పేరు ఏం పేరు? బరబ్బా ఎన్నుకున్నారు. ఎందుకు? అతడు మనుషుల వలన చూడనున్న వాడు గాను, అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతే. అతను ఏం చేశారు? అతన్ని విసర్జించారు. ఎందుకు విసర్జించారు? మనం అన్ని ఆయన తీసుకున్నాడు కాబట్టి. అంటే ఒకటి, ఇప్పుడు సలోమికి చాలా అప్పులు ఉన్నాయి, ఆ అప్పులను నేను తీసుకున్నాను, మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? చూసారా? ఆన్సర్ కూడా రాలేదు మీకు. అది నీ మైండ్ స్టేబుల్. యేసు ప్రభు అన్యజనుల యొక్క వ్యసనాలను, వ్యాధులను ఇవన్నీ తీసుకున్నప్పుడు యూదులకు నచ్చలేదు. నువ్వేంటి వాడే తీసుకుంటున్నావు? నువ్వేంటి ఏం తీసుకున్నాడు? మనలోంచి ఏం తీసుకున్నాడు యేసయ్య? చెప్పాలి. బాధ తీసుకున్నాడు, తర్వాత వ్యాధులు తీసుకున్నాడు, తర్వాత విసర్జన, తృణీకరింపబడుట, అన్ని తీసుకున్నాడు. అందుకే యూదులకు ఏంది? యేసు ప్రభు నచ్చల. మనం అతని తృణీకరి
క్రైస్తవుడి యొక్క బ్లడ్ లో నేచర్ మారాలండి. క్రైస్తవుడి యొక్క బ్లడ్ లో నేచర్, గుణాలు, ఆ బుద్ధులు మారాలి. ఆ బుద్ధులు కొన్నిసార్లు నీ పక్కనోడికి కాలాలని నిన్నే బాగా దీవిస్తుంటాడు దేవుడు. కొన్నిసార్లు నీ కాలాలని పక్కనోడిని దీవిస్తుంటాడు దేవుడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ ఫాదర్, నా పక్కనోడిని బాగా దీవిస్తున్నాడు నీకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ ఫాదర్, నా పక్కన కాలించో నీకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ ఫాదర్, నా పక్కన పండించో నీకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ ఫాదర్, నా తోటి సహోదరుడికి ప్రభా తనని పిలిచావు నీకు వందనాలు ప్రభా అని ఎప్పుడైనా ప్రార్థన ఉందా మంది? సిగ్గు లేదు, మనం ఏం లేదు, సిగ్గు లేదు, మనం చేద్దాం ఆ రీతిగా ప్రార్థన. ఇంకోటి, మీరు గత కొన్ని రోజుల నుంచి ఏమడుగుతున్నారు దేవుడిని? ఏమడుగుతున్నారు? చక్కని దేవుడు పక్కన బ్లెస్ చేసి మీ పరిస్థితి ఏంటి? కమాన్, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకు పక్కన ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ప్రేయర్ చేస్తున్నావు, నీకు పక్కన మోకరిస్తున్నాడు. నువ్వు చేస్తున్నావు, చక్కన హఠాత్తుగా దేవుడు రాత్రి ప్రత్యక్షమై అతను బ్లెస్ చేస్తే నీ పరిస్థితి ఏంటి? చూస్తాం ప్రభా, ఖచ్చితంగా వాళ్ళ పక్కన బ్లెస్ చేయ ప్రభా. ఖచ్చితంగా ఫస్ట్ వాళ్ళ పక్కన బ్లెస్ చేయాలి. ఎవరికంత మాట ఇచ్చారు తోలు తీస్తాను. బయట మాట కాదు, నీ లోపల మాట కావాలి నాకు. ఏది లోపల మాట? ప్రభా, నా పక్కన సహోదరిని బ్లెస్ చేసావు, నీకు వందనాలు అంటావు కదా. చక్కని బ్లెస్ చేస్తాడు అనుకున్నావా? ఇంకా వాళ్ళకి బ్లెస్ చేస్తాడు. దేవా, వాళ్ళు బ్లెస్ చేసినందుకు నీకు వందనాలు ప్రభా. నాయన, వాళ్ళు బ్లెస్ చేసినందుకు నీకు వందనాలు ప్రభా. వాళ్ళు బ్లెస్ చేసినందుకు నీకు వందనాలు ప్రభా. వాళ్ళు బ్లెస్ చేసినందుకు నీకు వందనాలు ప్రభా. ఇంకా బ్లెస్ చేస్తున్నాడు. సమ్టైమ్స్ గాడ్ విల్ ఇరిటేట్ యు, బీ కేర్ఫుల్. దేవుడు నిన్ను బాగా ఇరిటేట్ చేస్తాడు. నీలో ఉన్న నెమ్మది, నీలో ఉన్న సమాధానాన్ని తీసేయడానికి. హల్లెలూయా. అందుకనే మీ అందరికన్నా యోగు చాలా తెలియమంతుడు. మీ అందరికన్నా యోగు చాలా తెలియమంతుడు. ఎంత తెలియమంతుడు అంటే, లెట్స్ గో టు దట్ వర్స్. లెట్స్ గో టు యోబ్. ఇక్కడ ముగించిన వెళ్తాను. 42:10. 42:10. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యోబు అతని గురించి చేయకుండా ఎవరి గురించి చేస్తున్నాడు? స్నేహితుల గురించి చేస్తుంటే అక్కడ యోబు చేయబడ్డాడు. ఏమి హృదయం కాదు జోబు నింది. వాళ్ళ కొరకు ప్రేర్ చేస్తున్నావు, దేవుడు నీకు బ్లెస్ చేస్తాను దేవుడు. హల్లెలూయా. బాగా దీవించి ప్రభావం అక్కడ బ్లెస్ చేయడానికి మనం డైజెస్ట్ చేసుకోలేము. అంటే ఆత్మ భూమి మీద ఎంత వ్యత్యాసం ఉంటుంది. యోబు తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థిస్తుంటే యోబు ఎవరిని బ్లెస్ చేశాడు చెప్పాలి? యోబునే బ్లెస్ చేశాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో చూడండి, ఎందుకు మనకు రెండవసారి బాధ రాకూడదు అంటే, ఆయన రెండవసారి బాధ రాకమునిపే ఆయన మనం అన్ని కూడా తీసుకెళ్లిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నమ్మాలి, ఈ బాధ నాకు రెండవసారి రాదని. ఆమేన్. చెప్పండి, యేసు నామములో మొదటిసారి వచ్చిన బాధ నా జీవితంలో రెండవసారి రాదు. నువ్వు ఏ క్లాస్? 4th క్లాస్, అంతేనా? నెక్స్ట్ ఇయర్ 4th. నెక్స్ట్ ఇయర్ 4th. నెక్స్ట్ ఇయర్ 4th కాదు, ఆమె 5th లోకి వెళ్ళబోతున్నాను. హల్లెలూయా. అంటే ఈ లోకములో ఉన్నటువంటి చిన్న పిల్లలు, అంటే చదువుకున్న వాళ్ళు, లోక సంబంధమైన వాటిలోనే మనము ఎన్నో రీతిగా ఒకదాన్ని విడిచిపెట్టి ఆమె జీవితంలో మళ్ళీ 4th క్లాస్ చదవదు. ఆమేన్. నీకు జీవితంలో వచ్చిన బాధ మళ్ళీ రాదు. ఆమేన్. నీకు వచ్చిన ప్రాబ్లం మళ్ళీ రాదు. ఆమేన్. నజరుడైన యేసుక్రీస్తు నామములో దైవజనుడుగా నేను ప్రవచిస్తున్నాను, బాధ రెండవ మారు నీకు రాకుండా ఉండును గాక, కొద్దిగా నివారణ చేయును గాక. ఎందుకంటే రెండవసారి రావడానికి ఇంకా ఇది అది నీ దగ్గర లేదు. అది ఎవరి దగ్గర ఉంది? యేసయ్య దగ్గర ఉంది. ఆమేన్. హల్లెలూయా. రాకూడదని దేవుడు తీసేలా ఆయన మీద వేసుకున్నాడు. బాధ, వ్యసనములు, వేదన, శోధన, రోగము, ఇంకా తృణీకరింపబడుట, వ్యసనాక్రాంతుడు గాను,
వ్యాధి అనుభవించేవాడు. అన్ని నీకు రావాల్సినవన్నీ ఆయన తీసేసుకున్నప్పుడు నీకు రెండవసారి రాకూడదు. ఆమేన్. హల్లెలూయా. శాపము రెండవసారి రాకూడదు. ఆమేన్. రోగము రెండవసారి రాకూడదు. ఆమేన్. ఇబ్బందులు, బలహీనతలు, అప్పులు రెండవసారి రాకూడదు. ఆమేన్. హల్లెలూయా. నమ్ముతున్నారా? దేవుడు నీ బాధను తీసుకుంటున్నాడని నమ్ముతున్నారా? లెట్స్ గో టు దట్ స్క్రిప్చర్. మళ్ళీ ఇంకోసారి చదువుకుందాం ఆ మాట. నహూము. So very one word, only one word, man, that will set you free. దేవుని ఒక్క మాటే మీ జీవితాన్ని బాగు చేయగలదు. ఆమేన్. అందుకని శతాధిపతి ఏమన్నాడు? ఒక్క మాట సెలవివ్వవా, నా దాసుడు లేచి కూర్చుంటాడు. ఆమేన్. ఈరోజు మీకు ఒక్క మాట కావాలా, 100 మాట కావాలా? చెప్పాలి. చెప్పండి. ఏసే నాకు ఒక్క మాట చాలు, నా జీవితం బాగుపడుతుంది, నా స్థితిగతులు మారుతాయి, నా పరిస్థితులు మారుతాయి. ఒక్క మాట చాలు. చెప్పండి అందరూ, ఒక్క మాట చాలు. ఆమేన్. వన్ వర్డ్, ఒక్క మాట చాలు మన లైఫ్. హల్లెలూయా. చదవమ్మా 1:9. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా బొత్తిగా దానిని నివారణ చేయమని వాగ్దానం ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. బాధ నీకు రెండవసారి రాదు. ఆమేన్. మొదటిగా వచ్చి పోయింది కూడా ఎవరి వల్ల? దేవుడి వల్లే. నీకు అది వచ్చిందా? అది పోయింది ఎవరి వల్ల? దేవుడి వల్లే పోయింది నీ జీవితంలో. హల్లెలూయా. తీసేసిన దేవుడు ఇంకోసారి తేడా. ఆమేన్. ఆమేన్. కానీ ఒకటేసారి ఇది ఒకటే మాటను మనం ప్రతిరోజు ధ్యానించాలి. హల్లెలూయా. జీవితంలో ఒక్కసారి వచ్చిన బాధ ఒక్కసారి రావు ప్రభా, నువ్వు తీసేస్తున్నావు తండ్రి, నువ్వు ఇంకా నా దాన్ని తీసుకురావు ప్రభా, దాన్ని బొత్తిగా నివారణ చేసే తండ్రి అని మనం నమ్మాలి. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? ఏంటది? నీకు వచ్చిన బాధ రెండవసారి రాకుండా దేవుడు దాన్ని బొత్తిగా నివారణ చేసి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది ఎంత మాత్రం మీకు హాని చేయదు. దేని కొరకు మీరు భయపడకండి, దేని కొరకు మీరు సందేహింపకండి, దేని కొరకు మీరు ఇబ్బంది పడకండి, దేని కొరకు మీరు సందేహపడకండి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు యెహోవా వాక్కు ఇది. ఆమేన్. నా గురించి ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటారు మీరు? నా గురించి మీకు తెలీదా? నా గురించి మీకు తెలీదా? You need to know about your God. నీకు ఒక మనిషి గురించి తెలియకపోతేనే తప్పుగా అర్థం చేసుకుంటావు. ఒక మనిషి గురించి నువ్వు బాగా లోతుగా తెలుసుకుంటే నువ్వు తప్పుగా అర్థం చేసుకో. హల్లెలూయా. చూడండి, ఒక మంచివాడు ఒక 9 గంటలకి టైం ఇచ్చాడు. నేను 9 గంటలకల్లా వస్తాను అని టైం ఇచ్చినప్పుడు 9 గంటలకు నువ్వు ఎదురు చూసుకున్నావు. ఆ మంచివాడు రావట్లేదు. 10 అయింది, 11 అయింది, 12 అయింది, 1 అయింది, రావట్లేదు ఆ మంచివాడు. 2 గంటలకు వచ్చాడు. ఎన్ని గంటలకి? 2 గంటలకు వచ్చాడు. వెంటనే ఎదురు చూస్తున్న వ్యక్తి ఎలా స్పందించాలి? అతని దగ్గర ఫోన్ లేదు, అతని దగ్గర వాట్సాప్ లేదు, అతని దగ్గర ఫేస్బుక్ లేదు, ఏమీ లేదు. ఆ 9 గంటలకు వస్తానన్న మంచి వ్యక్తి 2 గంటలకు వచ్చినప్పుడు మన రియాక్షన్ ఏంటి? గంటకి మన ఆలోచన మారుతుంది. వీడు నాకు మాట ఇచ్చాడు, వీడు ఇంకా రాదు. వీడు నాకు వీడు ఆడకపోయాడో, వీడు ఏం తినడానికి పోయాడో, ఎవరిని కలవడానికి పోయాడో, అంటే నాకు మాట ఇచ్చినాడు అబద్ధి కూడా. నాకు మాట ఇచ్చాడు వస్తానని, కానీ అబద్ధాలు చెప్పాడా? నాకు మాట ఇచ్చాడు మంచోడు, నాకు 9 గంటలకు వస్తానని, మరి లేటుగా వచ్చాడు, నన్ను మోసం చేశాడా? నాకు మాట ఇచ్చాడు మంచోడు, 9 గంటలకల్లా వస్తానని, నాకు ద్రోహం చేశాడా అని అపవాది నీకు 100,000 ప్రశ్నలు వేస్తా ఉంటది. 100,000 ప్రశ్నలు వేస్తా ఉంటది. ఈ లోపల అతను 2 గంటలకు రానే వస్తూ ఉంటాడు. ఈ లోపల నువ్వు అడుగుతావా ఎందుకు లేట్ వచ్చావని? అడగవు. ఎందుకు లేటుగా వచ్చావో తిడతావు. సిగ్గు లేదా నీకు, బుద్ధి లేదా నీకు? 9 గంటలకు వస్తాను 2 గంటలకు వచ్చేవేంటి అని నువ్వు ఇంకో 2 గంటలు తిడతావు. అప్పుడు కోపం తగ్గిన తర్వాత ఎందుకు లేట్ అయిందంట, ఎందుకు లేట్ అయిందంటావు. అప్పుడు దారిలో నేను యాక్సిడెంట్ అయింది, లేదా దారిలో ఈ పని పడింది, దారిలో దీనికన్నా మేలైనది దేవుడు ఒకటి చేయమన్నాడు, అందుకే నేను లేట్ గా వచ్చాను. ఆ సంజాయిషి చెప్పుకునే టైం కూడా మనం ఇవ్వం కదా. ఈరోజు యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ఏమని? నేను త్వరలో రాబోతున్నానండి. వచ్చాడా?
వచ్చాడా రాలేదా? లేట్ అవుతుంది కదా, ఎందుకు లేట్గా వస్తున్నావు నువ్వు అని అడుగుతామా? ఎన్నో ఆలోచనలు ఉన్నాయి యేసు ప్రభువుకి. మన జీవితాన్ని సెట్ చేయాలి, మన జీవితాన్ని సిద్ధపాటు కలిగి మనం జీవించాలని దేవుడు ఎంతో ఆలస్యం చేస్తూ మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఆమె హల్లెలూయా. మంచోడిని కాస్త మనం ఏం చేసాము, చెడ్డోడిగా మార్చేసాం. లేటుగా వస్తే చెడ్డోడేనా? నో. మన జీవితంలో కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏంటి? నేను ఇచ్చాను అనుకున్నాను రోగాలు మీకు, నేను ఇచ్చాను అప్పులు, నేను ఇచ్చాను కష్టాలు, నేను ఇచ్చాను బాధలు మీకు, నేను ఇచ్చాను శ్రమలు మీకు, నేను ఇచ్చాను మీకు అవి లేదు కదా. మరి ఎందుకు నా మీద వేస్తున్నారు మీరు? నేను బాధనిచ్చానని, నేను కష్టాన్ని ఇచ్చానని, నేను అప్పులు ఇచ్చానని ఎలా అంటారు మీరు? నో నో, యూ షుడ్ నాట్ డూ దట్, యూ షుడ్ నాట్ సే దట్ టు మీ. నాకు మీరు అనకూడదు ఆ మాట. దురాలోచన కలిగి ఉంటున్నా మనం దేవుడి మీద. నో. అందుకే ప్రభు అంటున్నాడు, మీ మైండ్ లో దురాలోచనలు దేవుడు తీసేస్తాడు ఈరోజు. ఆమె బాధ రెండవ మారు రాకుండా ఆయన దాన్ని బొత్తిగా నివారణ చేస్తున్నాడు. ఆమె హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో బాధన, వేదన, రోగమా, వ్యసనమా, దుఃఖమా, వేదన ఏదైనా రెండవ మారు రాకుండా యేసయ్య తీసివేయును గాక, తల్లి అయిన దేవుడు తీసివేయును గాక, పరిశుద్ధాత్ముడు తీసివేయును గాక. ఆమేన్. చెప్పండి, బాధ రెండవ మారు రాకుండా నీ జీవితంలో దేవుడు నివారణ చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. రెండోసారి నీకు బాధ కలిగించకూడదు. ఆమేన్. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడును గాక, ఈ మాట నీ జీవితంలో నెరవేర్చబడును గాక, ఈ లేఖనం మీ జీవితంలో పరిశుద్ధాత్ముడు నెరవేర్చును గాక. ఆమేన్.